రానున్న రోజుల్లో ఎంతో కొంత త్యాగాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వ ఉద్యోగులు అనేసి మన ఏబిఎన్ రాధాకృష్ణ ప్రభుత్వ ఉద్యోగులకు చెబుతున్నాడు. దయచేసి మీ అందరూ కూడా గమనించాల్సింది ఏమంటే, ఒక కథనం కూడా రాశాడు. ఈ కథనం చదివిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్లో అయితే ఒక గుబులు అనేది అయితే మొదలైపోయింది. మన రాధాకృష్ణ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బూచిగా చూపి నెక్స్ట్ మన పరిస్థితి కూడా దీనికన్నా చాలా ఘోరంగా ఉంటుంది అనేసి రాసి చూపించాడు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలో కటింగ్లు ఉండవచ్చు, వాళ్ళు త్యాగాలు చేయవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చు అని చెప్పేసి ముందుగానే చిలుకు పలుకులు పాడేశాడు మన ఏబిఎన్ రాధాకృష్ణ. హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతోనే ప్రభుత్వం, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, సెక్రటరీ, ఆ పై అధికారుల జీతాల్లో 20 నుంచి 50% వరకు కోత వేసింది. ఈ చెల్లింపులను 6 నెలల పాటు వాయిదా వేసింది. ప్రభుత్వ ఆదాయాల కంటే రెవెన్యూ ఖర్చులు వేగంగా పెరిగితే ఎంతటి బలమైన రాష్ట్రమైనా తట్టుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎప్పుడో వెంటిలేటర్ మీదకి ఎక్కేసింది అనేసి ఏబిఎన్ రాధాకృష్ణ నిన్నటి రోజు తన కథనంలో రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా ఉద్యోగులకు, రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే, మరి ఇంత పేదరికంలో రాష్ట్రం ఉండగా గత జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు సంక్షేమం ఇస్తామని వేసి మీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎలా హామీ ఇచ్చాడో చెప్పాలి రాధాకృష్ణ. దాని మీద అందరూ కూడా ఊదరగొట్టారు కదా. మా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి పంచుతాడని చెప్పేసి రాశారు కదా. మరి ఏమైంది? ఈయన చెప్తున్నట్టుగానే ఏపీ ఆర్థిక పరిస్థితి నిజంగానే ఘోరంగా ఉంటే 1,00,000 ఎకరాలలో రోడ్లు, కాలువలకు 2 లక్షల కోట్లు తగలబెట్టి, మరికొన్ని లక్షల కోట్లు తగలబెట్టి ఒకే చోట రాజధానిని కట్టడం సాధ్యమా, అసలు అవసరమా అన్నది కూడా ప్రజలు ప్లస్ ఉద్యోగులు ప్లస్ రాధాకృష్ణ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈయనే చెప్తున్నాడు రాష్ట్రం చాలా ఘోరంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేసి. మరి లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి రాజధానిని నిర్మించేస్తాం అంటుంటే ఒకవైపు ఏమో అప్పులు అంటారు, మరోవైపు ఏమో రాజధాని నిర్మిస్తామని చెప్పేసి మాట్లాడతారు. అసలు దేనికైనా సరే పొంతన ఉందా? 20 నెలల్లోనే 3.5 లక్షల కోట్ల అప్పు చేసింది కూటమి ప్రభుత్వం. ఆ సొమ్ము ఎవరి జోబిలోకి వెళ్ళింది అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ కూడా ఉంది. ఎందుకంటే యాజ్ ఏ జర్నలిస్ట్ ఆయన క్వశ్చన్ చేయడం మానేసి అప్పులు అయిపోయింది, సంక్షేమ పథకాలు అమలు చేయలేం, కష్టం, రాష్ట్ర ఆదాయం మొత్తం కూడా సంక్షేమానికి, ప్రభుత్వ ఉద్యోగుల శాలరీకే వెళ్ళిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే మీరేమైనా చెప్పారు, సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఎక్కడికో వెళ్తాము అని చెప్పేసి చెప్పారు. ఎక్కడికో అంటే ఏమో అనుకున్నారు, కానీ మరి ఇక్కడ తీసుకొస్తారని చెప్పేసి అనుకోలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ అంతా కూడా పెద్ద గుణసు ఉన్నాయి. ఆయన పెద్ద అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి మాట్లాడతారు. ఏమయ్య అడ్మినిస్ట్రేటరు? దేనికి అడ్మినిస్ట్రేటరు? 2 సంవత్సరాలు కాకముందే 3.5 లక్షల కోట్ల దాకా అప్పు చేసిన వ్యక్తి అడ్మినిస్ట్రేటరా? సంపద సృష్టికర్త? ఇవన్నీ కూడా గాలి కబుర్లే. ఇంతకీ మన రాధాకృష్ణ ఏం రాశాడు ఒకసారి తెలుసుకుందామా? ఏపీహెచ్పి ఏమో అనుకున్నా. ఏపీహెచ్పి అంటే ఏపీకి ఏమైనా సరే, హెచ్పి కంపెనీ ఏమైనా సరే భారీగా పెట్టుబడులు పెడుతుంది అనేసి హెడ్లైన్ చూస్తే అలానే అనిపించింది. అనుకున్నా నేను కూడా. ఓయమ్మ లోపలికి వెళ్ళి చూస్తే నా సామిరంగా కథ లేదు, ఇంకో రకంగా ఉండయే. ఏమో రాశాడో బ్రీఫ్గా ఒక 4 మాటలు తెలుసుకుందాం. ఆర్థికంగా మనమో అంతంతే. అప్పులు ఆగిపోతే అదోగతే. అంటే రాష్ట్రానికి అప్పులు కానీ ఇవ్వడం మానేస్తే మన పరిస్థితి గోయిందా. జీతాలు, పెన్షన్ల వ్యయం ఏపీలోనే అధికం. వడ్డీలు, అప్పుల కిస్తీల భారం కొండంత. సొంత ఆదాయం ఈ ఖర్చులకే సరి. సంక్షేమ పథకాలకు 75,000 కోట్లు. అనర్హులను ఏరివేసే ధైర్యం చేయలేదు కూటమి ప్రభుత్వం. దుబారా ఖర్చులు తగ్గించుకోరు. ఇలాగైతే మనది
హెచ్పి పరిస్థితి. హెచ్పి అంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్. ఖర్చుల నియంత్రణ కోసం జీతాలు తగ్గించిన హిమాచల్ ప్రదేశ్. ఇతరత్ర దుబారా తగ్గించుకొని పొదుపు మంత్రం పాటిస్తే తప్ప రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. కానీ మన ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోవు. సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎంత ముఖ్యమో అందులో అనర్హులను ఏరివేయడం కూడా అంతే ముఖ్యం. కానీ ఏ ప్రభుత్వం ఎందుకు సాహసించదు? రాష్ట్రాల సొంత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు పెన్షన్లదే అగ్రబాట. ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఆదాయం ఉద్యోగుల జీతాలకు కూడా సరిపోదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి సీనియరు సంపద సృష్టికర్త, ఆ కర్త, ఈ కర్త, హైదరాబాద్ని నేనే నిర్మించా, హైదరాబాద్ అలా ఉండడానికి కారణం నేనే, ప్రపంచానికి అది కనిపెట్టా, నేను కంప్యూటర్ కనిపెట్టా, ఇంకా రీసెంట్గా నేను ఇంకా ఏదో కనిపెట్టేసి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అన్నీ కనిపెట్టేసి అంత పెద్ద సీనియర్, అంత పెద్ద సిన్సియారిటీ గల వ్యక్తి మరి రాష్ట్రాన్ని ఇంత అధోగతి చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత డెప్త్గా అప్పుల్లోకి వెళ్ళడం, మరి దాన్ని ఏమంటారు? ఒకసారి రాధాకృష్ణ నా కిందనే ఒక పెద్ద హెడ్లైన్ రాసింటే బాగుండేది. చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించే తెలివి లేదు. ఏదో తన భాషలో రాసుండాల్సింది. అవి రాయకుండా ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేసి రాయడం ఎంతవరకు సమంజసం? సంక్షేమం అని చెప్పేసి మాట్లాడతారు. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ఇచ్చిందని చెప్పేసి సంక్షేమం గురించి మాట్లాడుతారో మనకైతే అర్థమే కాదు. మీరు చెప్పండి అయ్యా, ఏమన్నా ఒక సంక్షేమ పథకం అయినా సరే క్లారిటీగా, నీట్గా, కోతలు లేకుండా అమలు చేసినట్టు ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పండి, ఏదైనా ఒక్కటి మంచిగా. మరి ఈ 3.5 లక్షల కోట్లు అప్పు చేసి ఎవరి జోబుల్లోకి వెళ్ళాయి? వాటికి మాత్రం సమాధానం చెప్పరేవాడు. మరి ఎవడ మాట్లాడితే గతంలో జగన్, సైకో జగన్, 420 జగన్, గొడ్డలి పార్టీ జగన్, సైకో జగన్, ఇవి తప్ప ఇంకేం మాట్లాడరు. ఈ 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో మాత్రం చెప్పరు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా. మనం ఏం చేసామో చెప్పుకోవాలి. మనకు అధికారం ఇచ్చే కదా ప్రజలు, మనం ఏం చేసామో చెప్పుకోవాలి. ఏం చేస్తున్నామో, ఏం చేయాలో, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలో, ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్పాలా. అంతేగాని ఇదేంటి సోది.